మీ వెనక ఉంటా ఉండండి అన్న. తర్వాత 600 మంది వచ్చినారక్క, ఉండండి అన్న. తర్వాత యూదా గోత్రికులు వచ్చినారన్న, ఒక గోత్రం మొత్తం వచ్చింది, ఉండండి అన్న. తర్వాత 12 గోత్రాలు వచ్చినాయి. వారిలో ఒంటరి అయిన వాడు ఏమిటన్నా? ఒంటరితనం. ఏమైనా సహోదరి యవనస్తుడా, నీ జీవితంలో ఎప్పుడన్నా ఒక్కనే కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చునేవంత? అదేమన్నా అంట చెప్తావు, ఒక్కరిలో ఉంటే సెల్ ఫోన్ తీసుకొని చూసుకుంటూ కూర్చుంటాం, కానీ ఏడ్చుకుంటే ఎందుకు కూర్చుంటామన్నా? సెల్ ఫోన్ ఎంత పెద్ద దయ్యమో అంకుల్. సెల్ ఫోన్లు ఎన్ని దయ్యాలు ఉంటాయంటే, అసలు టోటల్గా ఈ ప్రపంచం ఎన్ని దయ్యాలు ఉంటాయి? అన్ని దయ్యాలు ఏమన్నాయంట? సెల్ ఫోన్ ఇవ్వలేదని మా కాలేజీలో ఒక అమ్మాయి ఉరి పెట్టుకొని చనిపోయింది. ఒక అబ్బాయి మా బ్రాంచ్ అండి. పోలీసులు వచ్చారు. ఎట్లుంటుంది సార్ కాలేజీలో అమ్మాయి అంటే? కాలేజీలో వెరీ గుడ్, ఎంత విధేయురాలో కాలేజీలో. అయితే తన మరో స్వరూపం ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ తీసుకొని ఒక్కటి రూమ్లో అక్కడే పెట్టుకొని చూసుకుంటూ కూర్చుంది. తల్లి ఒకరోజు ఈ సెల్ ఫోన్ ఒక పరీక్షలు వచ్చినాయి, చదువుతో చెప్పింది, నాకు ఇస్తావా చేస్తావా అని. ఇద్దరు కూడా ఉన్నారు. ఏముంది అనుకునేది తల్లి, తలుపేసుకునేది. ఆ రోజు తలుపేసుకునేదే కదా అనుకునేది. రాత్రి ఫ్యాన్ గుడి పెట్టుకొని చనిపోయింది. తెల్లవారి అందరూ వెళ్ళాము చూడండి. తల్లిదండ్రులారా, యవనస్తులారా, వద్దు. ఇందులో ఏదో ఆటలు ఆడతారంటన్నా. ఏం ఆడతారంట నాకు తెలియదు. ఆ బ్యాంక్ నుంచి డబ్బులు కూడా కట్ అయిపోతాయంట. అట్లా అన్నీ కట్ అయిపోయినాయి. ఒకరోజు ఒక యవనస్తుడు మంగళం గ్రామంలో 16 ఏళ్ళ అబ్బాయికి, డాడీ బ్యాంకులో డబ్బులు అయిపోయినాయి. ఏరంటే ఏం రా 3,000 నేను ఏం చేసినా అంటే ఆడి పోగొట్టినాను. నేను ఏలేను నాయన డబ్బులు, నేనేదో ఆట నడుపుకుంటూ బతుకుతున్నాను. సెల్లు కొనివ్వంటే కొనిచ్చినా కానీ మళ్ళీ దానికి డబ్బులు వేయాలంటే నాకు ఏం నుంచి వస్తాయని ఇద్దరు గొడవ పడ్డారు. మరుసటి రోజు మందిరానికి వెళుతూ ఆ వీధి వైపు చూడగా పెద్ద బొమ్మ వేసి పెట్టారు. అబ్బాయి శుభ స్వీకరణ, ఆకస్మిక మరణం. జరిగిన వాస్తవాలన్నది పట్టుమని పడాలి. రోజు వాళ్ళ మీద నిన్న ఉన్నాడు కదా అన్న అబ్బాయి, నిన్న బాగున్నాడు. ఇట్లా జరిగింది కదా. ఒక క్వార్టర్ బాటల్ మందు దొరుకుతుంది చూడక వైన్ షాప్ లో. ప్రవీణ్ పగడాల కొనుక్కున్నాడు మనటి వరకు. అన్న వైన్ షాప్ లో ఏం దొరుకుతారక్క? ఎన్నో కుప్పలు చూస్తాం. దావీదు నా దేవుని మందు చెప్పలేదా? బండి మీద పెట్టినారు, 30,000 మంది నడుచుకుంటూ తీసుకొచ్చినారు. నా కోను కళ్ళము దగ్గరికి రాగా ఏమైందన్నా? దేనికి కాలు జారింది? కాలు జారితే బండి ఒరిగింది. బండి ఒరిగితే మందసం కూడా, అయ్యో నా దేవుని మందసం పడిపోతుంది అని మనోడు ఏం చేసినాడక్క? అంతే. మరణం. ఎందుకన్నా ఆయన సహాయమే చేశాడు కదా. మందసం పడిపోతుంటే పట్టుకున్నాడు కదా, అది పడిపోకుండా ఆపినాడు కదా. ఎందుకు ఆయన మీద దేవునికి అంత కోపం? ఎందుకన్నా అంత కోపం దేవునికి? ఎందుకన్నా అంత కోపం దేవునికి? ఆలోచించండి, చెప్పండి. ఎందుకు దేవునికి ఎక్కడ లేదు కోపం వచ్చింది? కాలు చేయగానే ఎదుర్కొంటుంది. ఏది ఆలోచన? ఏకంగా ఉజ్జాము చంపేసినాడు. ఎందుకన్నా అంత కోపం దేవునికి? ఆలోచించి ఏం చేసినాడు ఉజ్జా పాపం? అది పడిపోతుంటే సపోర్ట్ చేసి నా నోట్స్లోనే ఎట్లా రాసుకున్నాను, దేవునికి నీవు సహాయం చేస్తున్నవే. దేవుడు పడిపోతుంటే అయ్యో నా దేవుడు
పడిపోతున్నాడని ఆపగలే శక్తి నీకుందా? దేవుని మీద జాలి చూపించడానికి దేవుని కంటే ఎక్కువ ఉన్నతమైన స్థానంలో ఉన్నావా నీవు అని నా మనసు రాసుకున్నానక్క. నువ్వు ఏకంగా సర్వశక్తుని మీదనే జాలి చూపిస్తావా? జాలి ఎవరు మీద చూపించాలక్క? ఎవరి మీద చూపించాలి? దేవుడు మానవుల పట్ల జాలి, మానవుడు దేవుని పట్ల కాదు. అయ్యో నా దేవుని మనసు పడిపోతుంది, అయ్యో నా దేవుడు పరలోకంలో ఒక్కడు ఉండిపోయినాడే అని అనుకుంటావా? అయ్యో నా దేవుడికి చెట్ల పోసిందని ఇసరగా తీసుకుని కూడుకుతావా? అయ్యో నాకు దేవుడు కాళ్ళు నొప్పి వేసినేమో కూడుకుతావా? సంఖ్యాకాండం ఒక మాట చూడన్నా, ఏం చేయాలి అసలు మందసాన్ని? సంఖ్యాకాండం 4వ అధ్యాయం ముగించేద్దాం. 15వ వచనం 4వ అధ్యాయం.